నీ ఆస్తి వద్దు, నీ పాస్తి వద్దు, నువ్వు ఇచ్చే అర్పణలు ఏమి నాకొద్దు, ఇంత చెయ్యి. ఇది చేసే కష్టమండి మనిషికి. ఏమైనా చేసేయచ్చు, ఏమైనా ఇచ్చేయచ్చు. ఇలా చేయమంటున్నాడే, ఇది కష్టం. న్యాయం తప్పిపోయింది మనిషి, న్యాయంగా లేడు మనిషి. ప్రేమనైతే చూపిస్తున్న ప్రేమలో కపటం ఉంది. ప్రేమలో దేవుడు ఏమంటున్నాడు, కనికరముతో చూపించు ప్రేమ అంటున్నాడు. కానీ మనిషి ప్రేమ అయితే చూపిస్తుండు, ప్రేమ చూపిస్తుండు కనుక ప్రేమలో ఏముందంట, ఏముంది, కపటం ఉంది. ఆ కపటముతో ప్రేమను చూపిస్తుంటున్నాడు. అంటే ఏంటి, వెండి పూత మీద మట్టి పెంకు మీద వెండి పూత, లోపల ఏమది మట్టి పెంకు, పైన కోటింగ్ ఏంటి, వెండి. ఎవడు అంటాడు అని ఇది మట్టిరా అన్న, ఎవడు చెప్పిండన్నా, వెండన్నా అలా ఎలిగిపోతుంది చూడన్నా, మెరిసిపోతుంది. రే కాదు నా లోపల మట్టిరా, కాదన్నా వెండన్నా, కోటింగ్ మాత్రమేనండి వెండి, లోపల మట్టి పెంకు. అంటే ప్రేమ ఊరకనే కపటముతో. ఈరోజు ఒక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఆశించి ప్రేమిస్తుండే, కానీ కనికరముతో ప్రేమించాల. ఈ ప్రేమ నాకు వద్దంటున్నాడు దేవుడు. ప్రేమను ఏదైతే చూపిస్తున్నావు ప్రేమలో కనికరం ఉండాలి. ఇంకొకటి ఏదో నాకు ఇస్తుడు, ఇంకొకటి ఏదో చేస్తుడనే ప్రేమను మాత్రం నువ్వు చూపించొద్దు. మనం ఏమన్నా ఇస్తామని ఆయన మన పట్ల ప్రేమ చూపించింది, మనమేదో ఆయనకి చెయ్యాలని మన మీద ప్రేమ చూపించింది. మన దగ్గర ఏమి కోరుకోకుండానే ప్రేమనంతా కుమ్మరించేసింది కదా, తన ప్రేమని మన కోసం పనిచేసింది కదా. ఏమంటున్నాడు, న్యాయంగా ఉండు, ప్రేమతో కనికరం చూపించు. తర్వాత ఏమన్నాడు, దేన మనసు కలిగి నా ఎదుట ప్రవర్తించు. అంటే తగ్గించుకో, ప్రతిదానికి తగ్గించుకో. ఇంతే కదా నిన్ను అడుగుచున్నా, ఎంత అడగలేదని ఇంతే. ఇంత ఇవ్వడానికి మనిషి పడుతున్న తాపత్రయం ఉందే, అంతెంత కాదు. దేవుడికి అది చేసే, ఇది చేసే, అలా ఉండాలి. అరే ఎంత వద్దురా నాకు అంటున్నాడు. నీ ఆడంబరం నాకొద్దు, నువ్వు విచ్చలవిడి ఏదో చెయ్యాలంటే నాకు వద్దు. నేనేమైతే అడిగినానో అంత చెయ్యి. నేను ఏ ప్రేమనైతే చూపించినా ఆ ప్రేమను చూపించు. నేను ఎలా న్యాయంగా నడుచుకున్నాను ఆ న్యాయాన్ని చూపించు. ఈ లోకానికి వచ్చి నన్ను నేను ఏ రీతిగా రిక్తునిగా చేసుకొని నన్ను నేను తగ్గించుకున్నాను, అలాంటి తగ్గింపు ప్రభావంగా, అలాంటి తగ్గింపు స్వభావం కలిగి నువ్వు జీవించు. ఇంతే కదా నేను అడుగుతున్నాను. ఈ అనుభవాలకి మన జీవితాలు వచ్చి అలా నడుచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన పిల్లలుగా మనం స్వీకరించడానికి ఒక అర్థం ఉంటుందండి. కనుక ఇదిగో ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నాం కనుక ఈ దేవుడు మన దగ్గర ఏ అనుభవాలు అయితే కోరుకుని ఉన్నాడో అలా జీవించడానికి ఇష్టపడి వారిని మనం పరిశీలన చేసుకొని ప్రభు బలలో పాల్గొందామని కోరుకుని దేవుని మాటలు ముగిస్తుంటున్నాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వాక్యం. కీర్తనలో 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఇక్కడ భక్తుడు దేవుని గురించి మాట్లాడుతూ, తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆయన నాకు వెలుగు రక్షణై ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడాలి. అసలు నేను భయపడాల్సిన సందర్భం ఏంటి, అసలు నేను ఎందుకు భయపడాలి? ఆయన నాకు రక్షణగా ఉంటున్నాడు, ఆయన నాకు వెలుగుగా ఉంటున్నాడు. ఎవరెన్ని విధాలుగా నా విషయంలో పన్నాగాలు పనినా, ఎంతమంది ఎన్ని కుయుక్తులు జరిగించినా నేను మాత్రం భయపడను, నాకు ఆయన మాత్రమే వెలుగు రక్షణ అన్నాడండి. కానీ భక్తుడు దావీదు ఈ రీతిగా అంటున్నాడు, నేను భయపడను అని అంటున్నాడండి. కానీ కొంతమంది ఏ రీతిగా భయపడుతున్నారో కొన్ని విషయాన్ని చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనము. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. అరే యోబు అంటున్నాడు, నేను ఆయన సన్నిధిలో ఏమవుతున్నా అంటే కలవరపడుచున్నా. ఆయన సన్నిధిలో నేను కలవరపడుతుంటున్నాను. నేను ఏ విషయాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నా, ఆ ఆలోచనను బట్టి ఆయనకి నేను ఏమవుతున్నా, భయపడుతున్నాను. నేను ఆయనకు మాత్రమే భయపడుతున్నా. నేను చేసే ప్రతి ఆలోచన, ఆలోచించే సమయంలో
ఆయనను అనుకొని ఆయనకు నేను భయపడుచున్నాను అని యోబు గారు మాట్లాడుతున్నాడు. కానీ హబక్కూకు ఏమంటున్నాడు చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని అక్కడ యోబేమో నేను ఏదైతే ఆలోచన కలిగి ఉంటున్నానో ఆలోచనను బట్టి ఆయనకి నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త నాకు వినబడినప్పుడు నేను భయపడుతున్నాను. ఎందుకు భక్తులు ఎవరికి భయపడేవాళ్ళంటే కేవలం దేవుడికి భయపడేవాళ్ళు. కేవలం దేవునికి, దేవుని మాటలకు, దేవుని యొక్క వార్తలకు భయపడేవాళ్ళు. కానీ ఈ రోజు మనిషి దేనికి భయపడుతున్నాడంటే సమస్యలకు భయపడుతున్నాడు, ఇబ్బందులకు భయపడుతున్నాడు, ఎదుటి మనిషికి భయపడుతున్నాడు, చీకటికి భయపడుతుంటున్నాడు, శత్రువులకు భయపడుతున్నాడు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి భయపడుతున్నాడు. అమ్మ భవిష్యత్తు ఏమైపోతుందో, రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని ప్రతి విధమైన పరిస్థితులకు ఈరోజు మనిషి భయపడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే భయపడాల్సినది దేనికో తెలుసునా? నువ్వు ఏవైతే ఆలోచన చేస్తున్నావు ఆలోచన మంచిదిగా ఉండాలని దేవునికి భయపడు. ఆయన నాతో ఏదైతే మాట్లాడి నన్ను ధైర్యపరుస్తాడో ఆ మాటను బట్టి భయపడు. ఆయనకు భయపడాలి. ఈరోజు రకరకాల అన్నిటికి భయపడాల్సి ఉన్నది భయపడట్లేదండి. ఈరోజు ప్రతిదానికి భయపడుతున్నాం, ప్రతి విషయానికి భయపడుతున్నాం. కానీ ఎవరికైతే భయపడాలో ఆయన భయపడట్లా. కానీ అదే రీతిగా చూస్తే కొన్ని వాక్యాలు చూసుకుంటూ పోతే చూడండి. కీర్తన గ్రంథము దావీదు ఏమంటున్నాడు, 119వ కీర్తన 120వ వాక్యం. కీర్తన గ్రంథం 119:20. 119:20. నీ కాదమ్మా, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఏమన్నాడు? నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నా. అయ్యా నువ్విచ్చే న్యాయం ఉందే, నువ్విచ్చే తీర్పు ఉందే, నీ న్యాయ విధులు ఉంటున్నాయివే, వాటికి మాత్రమే ప్రభు నేను భయపడతా. ఎవరికి నేను భయపడినా? అసలు మనిషికి నేను ఎందుకు భయపడాలి? సమస్యలకు నేను ఎందుకు భయపడాలి? ఇబ్బందులకు నేను ఎందుకు భయపడాలి? నా జీవితంలో ఏమి జరగాలని నువ్వు ఏదైతే జరగాలో, ఏదైతే జరగబోతో అది నువ్వు ఉద్దేశించిన జరగద్ది. ఆ విషయాన్ని బట్టి నేను భయపడను. కానీ నేను ఎవరికి భయపడతానంటే నీ న్యాయ విధులకు భయపడతా. నువ్వు ఇచ్చే న్యాయం ఉందే, ఆ న్యాయం సరైనది కనుక దానికి మాత్రమే నేను భయపడతా అనేసి భక్తులు రకరకాల వాళ్ళ భయాలను వ్యక్తపరుస్తూ వచ్చిండ్రండి. కానీ ఇక్కడ కొంతమందిని చూసుకుంటే వాళ్ళు ఎలాంటి భయాన్ని కలిగి ఉంటున్నారో చూద్దామండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 27వ వచనం. అపోస్తలుల కార్యములు 19:27. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటే గాక మహాదేవి అని అర్ధమిదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతున్నాడు అంటే ఏ విషయాన్ని బట్టి? తనకున్న సమస్యలను బట్టి కాదు, తనకున్న ఇబ్బందులను బట్టి కాదు, ఎవరినో మనుషుల్ని బట్టి భయపడట్లా. తను ఎందుకు భయపడుతున్నాడంటే తాను ఒక అర్ధమిదేవిని ఆమె యొక్క విగ్రహాలు చేసుకొని అమ్ముకునేవాడు, దాని మీద వచ్చే లాభాలు పొందుకునేవాడు, దాని మీద తమ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎప్పుడైతే పౌలు ఆ ఆసియా ప్రదేశానికి వచ్చిండు, ఆసియాకు వచ్చిండు, పౌలు ఆసియాకు వచ్చి ప్రభువు గురించి వర్తమానాలు చెప్పుకుంటూ ప్రభువు సువార్త చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఈయన నిజరక్షకుడు కదా, ఏనే కదా మనకి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షింపజేసుకున్నాడని ప్రతి ఒక్కరు మారు మనసు పొంది అందరూ క్రైస్తవులుగా మారుతుంటే ఇప్పుడు అతని దగ్గర విగ్రహాలు కొనుక్కునే వాళ్ళు తక్కువైపోయేసిండ్రు. అంటే దెబ్బ ఎక్కడ పడింది? తన వ్యాపారం మీద పడింది. ఇప్పుడు అతను ఏం చేసిండు? వెంటనే ఆసియాలో ఉన్న పెద్దలందరిని పిలిచి
ఒక మీటింగ్ వేసుకొని, అయ్యలారా మీకు కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో, మీరు గ్రహిస్తున్నారా మన ఊర్లో ఏం జరుగుతుందో, ఎవరికి అంత చిక్కట్లేదా, ఎవరికి ఆలోచన లేదా, ఎవడో అతను ఎవరో పౌలంట మన ప్రదేశానికి వచ్చిండు, యేసే క్రీస్తు అని ప్రతి ఒక్కరికి ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తుంటే అందరూ ఆయన వైపు మళ్ళీ పోతుంటున్నారు. ఇదే కానీ జరిగితే మన దేవి ఉంది కదా, ఆమె గొప్పతనం ఏమైపోద్దయ్యా, ఆమె గొప్పతనం ఏమైపోద్ది అంటే ఆమె గొప్పతనం చల్లారిపోద్ది కదా అని నాకు భయం వేస్తుంది. దేని గురించి దేవి యొక్క గొప్పతనం తక్కువైపోద్దని భయపడుతున్నాడు. అంటే అతను ఒక ఇదేంటి, అందరూ యేసు ప్రభుని అంగీకరిస్తే ఇక్కడ ఎవరు ఉండరే అని నాకు భయం వేస్తుందని మీటింగ్ వేసుకొని పెద్దలతో చెప్పుకుంటున్నానండి. ఏ వ్యక్తి అయితే దేవి యొక్క మహిమ తగ్గిపోతుందని భయపడ్డాడో, ఏ వ్యక్తి అయితే వారి దేవత యొక్క గొప్పతనం తగ్గిపోతుందని భయపడ్డాడో, ఎట్టకేలకు ఆ వ్యక్తి మారిపోయిందండి. మారిపోయిన తర్వాత అతని సాక్ష్యం చూడు ఎలా ఉంది. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వాక్యం 12వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 12వ వచనం, దెమెత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం సత్యమైనదని నీ వెలుగుదువు. అపోస్తలుల కార్యంలో దెమెత్రి అనే వాడు ఏం చేసేవాడంటే వాళ్ళ దేవి మహిమ ఏమైపోద్దని భయపడిండు, ఆ గొప్పతనం ఏమైపోద్ది అనేసి భయపడి ఆ ఏదో ఒక రీతిలో మరలా మన ఏం చేసుకోవాలా, మన దేవి యొక్క గొప్పతనాన్ని మనం పెంచుకోవాలని పెద్ద మీటింగ్ చేసుకున్నాడు, మాట్లాడిండు. మరి ఎట్టకేలకు ఒక రోజు ఆ దెమెత్రి అనేవాడు ప్రభువును సొంత రక్షకుడుగా స్వీకరించిండు, సంఘములో చేర్చబడిండు. సంఘములో చేర్చబడిన నాట నుంచి తాను ఈ పత్రిక రాసి యోహాను రాసే సమయం వరకు ఎలా ఉన్నాడంటే అతను దెమెత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు అని యోహాను భక్తుడు మాట్లాడుతూ, అని మా సంఘంలో దెమెత్రి అని ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ఎలాంటి వాడంటే అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఎవరిచ్చింది సాక్ష్యం? అది పెద్ద ఆయన, సంఘంలో పెద్ద ఆయన యోహాను గారు సాక్ష్యం ఇస్తూ, మా దెమెత్రి ఉన్నాడండి, మంచి వ్యక్తి అండి. సంఘంలో ఎవరు అడిగాడు ఆ వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి అండి, రక్షింపబడిన నాట నుండి ఈ రోజు వరకు కూడా తండ్రి సత్యముగా బ్రతకుతున్నాడండి. అతను సత్యములో ఉండడండి, ఏ రోజు కూడా తొలగిపోయినాడు కాదండి అతను అనేసి సంఘమంతా అతని గురించి సాక్ష్యం ఇస్తుంటే, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటాడు. అప్పుడు ఎవరు? యోహాను. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం. ఒకప్పుడు అతను భయపడినోడు, ఒకప్పుడు క్రీస్తుకి విరుద్ధంగా నడుచుకున్నాడు, క్రీస్తుకు విరుద్ధంగా అక్కడ సేవ జరుగుతుంటే పెద్దలందరినీ గుమిగుడిపించుకొని పెద్దలందరినీ మీటింగ్ చేసుకొని ఏం చెయ్యాలని ఆలోచించినాడు. ఎట్టకలి ప్రభువు నమ్ముకొని సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? మన కుటుంబంలో ఉన్న సాక్ష్యం ఎలా ఉంది? మన మందిరంలో ఉన్న సాక్ష్యం ఎలా ఉంది? మనం నివసిస్తున్న స్థలంలో మన సాక్ష్యం ఎలా ఉంది? మనం చేస్తున్న ఉద్యోగంలో మన సాక్ష్యం ఎలా ఉంది? మనం వస్తూ పోతున్న మన బంధువుల మధ్య మన సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు సాక్ష్యం చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజు ఏదో కొంతమంది బయటకు వచ్చి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అనేసి అలా కనబడటం కాదు, సాక్ష్యం ప్రాముఖ్యం. ఈరోజు కుటుంబస్తులు మంచిగా చెప్పాలి, సంఘస్థులు మంచిగా చెప్పాలి, బయట వ్యక్తులు మంచిగా చెప్పాలి మన సాక్ష్యం ఎలా ఉంది. దెమెత్రి ఒకప్పుడు దేవుడికి విరుద్ధంగా లేచిన వాడు, దేవి యొక్క మహిమ ఏమైపోతుందని భయపడిన వాడు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత సాక్ష్యాన్ని కాపాడుకున్నాడండి, గొప్పగా జీవించిందండి. దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నది ఇదే. దేనికి భయపడుతున్నావు? నువ్వు ఏమైపోతుందని భయపడుతున్నావు? అసలు నువ్వు భయపడాల్సింది ఎవరికి? నాకు కదా. నువ్వు భయపడాల్సిన ఎవరు? నా మాటలకు కదా. నువ్వు భయపడాల్సినది ఎవరు? దేనికి? అసలు నాకు భయపడాలి. నువ్వు దేనికో భయపడతావు? ఏమీ కాదు నీ జీవితంలో. ఎవరు ఎన్ని పన్నాగాలు పనని, ఎన్ని కుయుక్తులు చేయని, అసలు నేను నాశనం చేయాలని కుట్రలు పనని, నీకు మాత్రం ఏం కలగకుండా నేను నిన్ను దాటిస్తా. నువ్వు నాకు భయపడి చాలు.
అని దేవుడు మనకి అభయాన్ని ఇస్తున్నాడండి. ఇంకొన్ని మాటలు చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, రెండవ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు కూడా భయపడుతున్నాడంట. ఎన్నో సంఘాలు స్థాపించిన వ్యక్తి, సేవను విరివిగా జీవితంలో విశ్రమించకుండా కష్టపడి ప్రయాసపడిన వ్యక్తి, ఆయన కూడా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అందరిని సంఘంలో చేర్చిండండి. సంఘంలో చేర్చిన తర్వాత ఆయన భయం ఏంటి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. సర్పము ఎవరిని మోసపరిచిందంట? కుయుక్తితో హవ్వను మోసపరిచింది కదా. అలాగా మీ మనస్సులు కూడా చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి మీరు త్రిప్పబడుతారేమో. అంటే మీకు కూడా కొంతమంది ఏం చేస్తారు? కుయుక్తి చేత వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పి ఎందుకు వెళ్తారండి అక్కడికి? ఆడేముందండి, అసలు క్రీస్తులు ఏముందండి, మమ్మల్ని ఒకసారి వెంబడించండి, మేము చేసి ఒకసారి ప్రయత్నించండి అని ఎప్పుడైతే కొంతమంది మీ మనస్సులను చెరుపబడి మీ క్రీస్తు ఎడలనున్న మీ సరళతలో నుంచి మీరు వాళ్ళ మాటలు విని తొలగిపోతారేమో అనేసి నాకు భయం వేస్తుంది అన్నాడండి. ఇప్పుడు కాపరైన ఈయనకి ఏ భయం అంట? సంఘం ఏమైపోతుందో భయం, సంఘం ఎలా వెళ్ళొద్దో భయం, సంఘంలో ఆత్మలు తగ్గిపోతాయేమని భయం, సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ లోకంలో కలిసిపోతారేమని భయం. ఇప్పుడు సంఘ కాపర్లకి భయమే లేదు. కొన్ని సంఘాలలో వస్తే రాని ఉంటే ఉండండి, ఎవరు రాకపోయినా జరుగుద్ది, నేను ఒక్కరున్నా జరుపుకోబోతా అన్నట్టు చాలా మంది చలామణి అయిపోతున్నారు. వారసు క్రైస్తుడే కాదు, ఆడసలు కాపరే కాదు, ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళకుండా కాచే కాపరుడే అతను కొట్టేది భయం. ఆ భయం ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. నేను ఎంత కష్టపడి క్రీస్తు ప్రేమను తెలియజేసి క్రీస్తులోనికి నడిపిస్తే సర్పము అవ్వను మోసపరిచినట్లు మరల వాడు వచ్చి ఎక్కడ వీళ్ళను మోసపరిచి సంఘంలో నుంచి బయటకు తీసుకెళ్ళిపోతాడేమనేసి నాకు భయం వేస్తుంది అనేసి భక్తుడు భయపడుతుంటే, ఈ రోజున్న కాపరులు ఏం చేస్తుండ్రంటే, ఇష్టం ఉంటే రా, లేకుండా మానుకో, బతిమాడే వాళ్ళు ఎవరు లేరేడా, మీకేం మేము పత్రికలు ఇచ్చి ఆహ్వానం ఇచ్చి పలికేదానికి ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు చాలా మంది పట్టి పట్టనంటూ ఉంటారండి. అండ్ నేను ఏమంటానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని తీసుకురావడానికి చాలా కష్టం. ఒక వ్యక్తిని మార్చి ఒక వ్యక్తిని సంఘంలోకి నడిపించాలంటే చాలా కష్టం ఉంది ఇప్పుడున్న రోజుల్లో. కానీ నేనేమంటానంటే, ఉండేవాళ్ళు బయటికి పోకుండా చూసుకుందాం, ఉన్నవాళ్ళు బయటికి పోకుండా గట్టిగా పట్టుకుందాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? బయటికి వేసుకుంటున్నారు చాలా మంది. కొన్ని సంఘాలు తయారైపోయినాయి. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చెప్పే కొన్ని ఇబ్బందులు, సాక్ష్యాలు అర్థం కావట్లేదు. కనుక భక్తులైన పౌలు అంటున్నాడు, నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం తెలిసినా? ఎక్కడ వాళ్ళు తొలగిపోతారు, సంఘం నుంచి వేరైపోతారు, మనలో లోకంలో కలిసిపోతారని నాకు భయం వేస్తుంది అన్నాడండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. మళ్ళీ ఏమంటే గలిత సంఘానికి వచ్చి మిమ్మల్ని సంఘంలోకి చేర్చేసినాను కదా, క్రీస్తు ప్రేమలోకి మిమ్మల్ని నడిపించినాను కదా, నడిపించినా కూడా మీరు ఏం చేస్తున్నారు? దినాలు చూస్తున్నారు, మాసాలు చూస్తున్నారు, సంవత్సరాలు చూస్తున్నారు. మీరు ఇవన్నీ ఆచరించుకొని వస్తున్నారు. ఎక్కడికి వచ్చినాక? క్రీస్తులోకి వచ్చినాక కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత, అండి ఈరోజు మంచి దినమేనా, ఈరోజు ఈ పని చెయ్యొచ్చా, ఈ కార్యం పెట్టుకోవచ్చా, మేము ఈ పని మీద బయటికి వెళ్ళొచ్చా? ఏది? క్రైస్తవులు అవి కూడా మంచి దినాలు చూస్తుండ్రు, మాసాలు చూస్తుండ్రు, సంవత్సరాలు చూస్తుండ్రు. ఇది ఈ రోజు వచ్చింది కాదండి. ఆ రోజు గలతీ సంఘంలో వాళ్ళు అలా చేసిండ్రంట.
అలా చేసినందుకు పౌలు ఏమంటుండంటే, మీరు ఈ రాత్రి ఆచరిస్తున్నారు కనుక మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో నేను భయపడుతున్నాను. ఎంత కష్టపడితే మిమ్మల్ని చేర్చలేడా? మిమ్మల్ని ఎంత కష్టపడితే మీరు ఇలా ఈ సంఘంలోకి వచ్చిండ్రు? మిమ్మల్ని ఎంత కష్టపడి, నేను ఎంత కష్టపడితే ప్రయాసం పడితే మీరు అందరు దేవుళ్ళకి రావడం జరిగింది. మరి వచ్చినా కూడా మీరు ఏం చేస్తున్నారు? మంచి దినాలు చూస్తున్నారు, మాసాలు చూస్తున్నారు, సంవత్సరాలు చూస్తున్నారు కనుక మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోయిందేమో అని భయం వస్తుంది. అంతే కదా. కష్టపడి నీకు తెలుసండి, ఒక వ్యక్తిని మార్చిన కష్ట ప్రయాసపడిన తెలుసు ఆ బలం ఏంటనేసి, ఆ బలం ఏంటి, ఆ బలం ఏంటి, ఆ కష్టం ఏంటి, ఆ ప్రయాసం ఏంటి అనేసి ఆయనకి తెలుసు. అది వ్యర్థమైపోతే తాను పడే బాధ ఉంది. అంతెంతగా ఈరోజు అవలేలుగా కాపరులు, సంఘ కాపరులు ఈరోజు అవలేలుగా సంఘం పట్ల బాధ్యత లేదు. ఒక వ్యక్తి రాకపోతే రాట్లా, ఒక వ్యక్తి పట్టించుకోవట్లా, ఒక వ్యక్తి రావట్లేదంటే రాకపోతే మనం ఏం చేద్దాం అన్నట్టు ఈరోజు ఉన్నారంటే వాళ్ళకి భారం లేదు. అలా కష్టపడిన వాళ్ళు కాదు. పౌలు కష్టపడింది కనుక నేను పడిన కష్టం వ్యర్థమైపోద్దేమని నేను భయపడుతున్నాను అన్నాడండి. కానీ చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. చాలండి. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. ఎవరైతే నా ఉపదేశాన్ని వింటారో, ఎవరైతే నా మాటలు వింటారో, నా వాక్యాన్ని వింటారో, విన్నవాడు ఎలా ఉంటాడంట? సురక్షితముగా ఉంటాడు. ఏమొచ్చినా, ఏమున్నా, ఏమ లేకపోయినా సురక్షితముగా ఉంటాడు. వాడు కీడు వచ్చినన్న భయం లేక, అంటే కీడు వస్తుందని తెలిసి కూడా రాని, ఇబ్బంది వస్తుందిరా రాని, అరే కష్టం వస్తుందిరా రాని, అలా వస్తుందని తెలిసి కూడా వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంటండి. భయపడ్డంట. కానీ మనం ఏం చేస్తాం? క్రీస్తులోకి వచ్చాం కూడా అంటే ఏం జరగద్దోనండి, ఏమైపోతుందోనండి, ఎలా పోతుందని, ఎలా అవుతుందోనండి బ్రతుకు అని ప్రతి దానికి భయపడుతున్నాం. అలా భయపడుతున్నాం అంటే ఇంకా మనం ఏమి అంగీకరించాలా? ఉపదేశాన్ని అంగీకరించాలా? వాక్యానికి సరిగ్గా మనం లోబడాలా? వాక్యాన్ని సరిగ్గా మనం వినలా? వాక్యాన్ని సరిగ్గా వినినట్లయితే, వాక్యాన్ని సరిగ్గా మనం అంగీకరించినట్లయితే మనం సురక్షితంగా ఉంటాము. కీడు వస్తుందని తెలిసి కూడా భయం పడకయ్యే ఎలా ఉంటామంట? నెమ్మదిగా ఉంటామండి. ఆయనండి చూసుకుందాం. నేను ఎవరికి భయపడి ఆయనకి భయపడతా, కీడుకు భయపడను, నేను సమస్యకు భయపడను, నేను ఇబ్బందులకు భయపడను. నేను భయపడేది ఆయనకి. ఏ వసతో రాని నెమ్మదిగా ఉంటా. సురక్షితంగా కాపాడే బాధ్యత ఎవరిది? ఆయనది అని భక్తులు ఈ రీతిగా మనకు ధైర్యాన్ని ఇస్తుంటే, వాక్యాలు తెలిసిన మనము కూడా ఈరోజు ప్రతి పరిస్థితికి భయపడుతున్నాం. ఏం జరగద్దో, ఏమైపోతుందో, ఉన్నా భయమే, లేకపోయినా భయమే. సమస్యలు ఉన్నప్పుడు భయపడతాం, సమస్యలు లేనప్పుడు భయపడతాం. ఈరోజు చుట్టుపక్కల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయండి. చాలా దారుణంగా ఎలా ఉందంటే, ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, హైదరాబాద్లో 15 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడి, మరి ఏమైందో ఏమో, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నదో ఒప్పుకోలేదో, ఆ పిల్ల వాళ్ళ అమ్మ, ఆమె అటు తిరిగి పూజ చేస్తుంటే వీళ్ళిద్దరు వెళ్ళి బెడ్షీట్ కప్పి గట్టిగా బిగించేసి ఆ పిల్లలోడు తమ్ముడు కత్తితో గొంతు కోసేసిండ్రంట. ఎంత వాళ్ళ వయసు? 14-15 వయసు. మొన్న ఒక వారమైంది జరిగి. ఏం జరుగుతుంది? అది ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని టీవీలో వాళ్ళు అడిగితే, టోలు చచ్చిపోతే మంచిదేలేండి, మా ఊడు చేసిన మంచిది, మేము బయటికి తీసుకొచ్చుకుంటాంలే అంటుంది. అంటే తప్పు చేసే వాళ్ళు కూడా ఈరోజు దేనికి భయపడట్లా, దేనికి భయపడట్లా. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు మనకి? నా ఉపదేశాన్ని ఎవరైతే కరెక్ట్గా వింటాడో వాడు సురక్షితముగా ఉంటాడు. ఒకవేళ వాడు కీడు వస్తుందన్నా కూడా వాడు ఎలా ఉంటాడు తెలిసిన? భయపడకుండా నెమ్మదిగా ఉంటాడు. నా ఉపదేశాన్ని అంగీకరించండి, వాక్యాన్ని విందామండి. వాక్యాన్ని విందాం, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుందాం. ప్రతి మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది,
ప్రతి మాట మనల్ని ముందుకు నడిపిస్తుంది, ప్రతి మాట మనల్ని పోషింపజేస్తుంది, ప్రతి మాట మనల్ని సురక్షితముగా నివసింపజేస్తుంది. దేవుడు అంటున్నాడు, నా ఉపదేశాన్ని అంగీకరించు, ఒకరి కీడేరాని నువ్వు ఎలా ఉంటావు తెలిసిన? ఆ కీడుకు నువ్వు భయపడవు, ఆ ఇబ్బందికి నువ్వు భయపడవు. ఒక్కసారి ఆలోచిద్దామండి, మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాం, ఎలాంటి పరిస్థితులు దాటుకొని వచ్చినాము. ఇప్పుడు అనుభవిస్తున్న పెద్ద కష్టం కూడా ఇంతకు ముందు వచ్చిన వాటితో పోల్చుకుని పెద్దది కాదు. ఇంతకుముందు మనం అనుభవించిన చేసిన కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు అవన్నీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, దీన్ని వాటితో పెట్టి సరి చూస్తే వాటికి ఇది తక్కువ. దేనికి? అప్పుడు మనం అనుభవించినవే వాటన్నిటి దాటి రాగానేది దీన్ని దాటలేమండి. వాటన్నిటి దాటి దేవుడు మళ్ళీ ఈ రోజు వరకు నడిపించాడు, దీన్ని దాటించడండి ఖచ్చితంగా దాటేస్తాడు. కనుక ఏ పరిస్థితి వచ్చినా, ఏమైనా జరగాలనుకున్నది జరగద్ది, దాని నుంచి కాపాడాలనుకున్న వాడు ఖచ్చితంగా కాపాడుతాడు. మనం నెమ్మదిగా ఉన్నామంతే. కానీ నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఏదో విని వదిలిపోయేటట్టే కాదండి. ఏంటి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్న ఈ మాటలు? దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ప్రతి మాటను దేవుడు మనకి ఇవ్వాల్సి వచ్చింది? ఇంత పెద్ద పుస్తకం దేవుడు మనకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే దీంట్లో దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచిండు, మానవుడు ఏ రీతిగా జీవించాలో నేర్పించే పాఠాలు ఇందులో రాసిచ్చిండు. కనుక దీన్ని చదువుకొని దీని ప్రకారం నడవండి అంటే ఈరోజు మనిషి దీన్ని పక్కన పెట్టేసి లేనిపోయిన అలవాట్లకు వెళ్ళిపోయిందండి. లేనిపోయిన అలవాట్లు ఈరోజు సంఘాలను కూడా అలాగే తయారైపోయారు. చిత్ర పాటలు, గంటల తరబడి పాటలు. వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు ఏం నేర్చుకుంటావు? గంట పాటలు పాడతావు, గంట పాటలు పాడతావు, అర్ధ గంట వర్షిప్ చేస్తావు. వాక్యం కాడికి వచ్చిన ఎంతంట? 10 నిమిషాలు. 10 నిమిషాలు ఏం నేర్చుకుంటామండి? లేఖనముల యందు ఏముందంట? నిత్య జీవం ఉంది. లేఖనములు నిత్య వాక్యములోనే మనకి నిత్య జీవం. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం పట్ల మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తామో, వాక్యాన్ని ఎంతగా మనం అంగీకరిస్తామో, ఏ సమస్య వచ్చినా ఒకటే ఏంటో తెలిసిన? భయపడం. రాయనిలో చూసుకుందాం, ఆయన నా పక్షాన ఉన్నాడు, ఏం జరుగుతుందో చూసేద్దాం, ఆయన నన్ను దాటించి నెమ్మదిగా ఉంచుతాడు అని భయపడమంట. కానీ దేనికి భయపడాలి? ఆయన న్యాయ విధులకు భయపడాలి, ఆయన వార్తకు భయపడాలి, మనం ఆలోచనకు భయపడాలి. అంతేగాని వేరే ఏ దానికంటే భయపడి మన జీవితాన్ని కృంగుదలలో తీసుకుని వెళ్ళిపోకుండా, మన జీవితాన్ని పతనం వైపు నడిపించుకోకుండా ప్రభు మాటకు లోబడి ప్రభు వాక్యానికి భయపడి జీవిస్తేనంట దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచి నెమ్మదితో ఉంచడానికి కోరుకుంటూ దేవుడు మాటలు ముగిస్తున్నాను.